సో మేమేంటి విందు భోజనానికి కూర్చున్నట్టు లేదంటే రెడీ అయ్యి సినిమాకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది కదా. కాదండి, మా వాడు మలేషియా నుంచి వచ్చేసాడు అనమాట. వాడు తెచ్చిన సూట్ కేసులో ఏముంది అనేది వాళ్ళు చూడడానికి మేము ఫుల్గా ప్రిపేర్ అయ్యి కూర్చున్నాము. ఒక్కొక్కటి ఇప్పుడు బయటకు తీస్తాం అనమాట. యాక్చువల్లీ వాడు షాపింగ్కి వెళ్ళేటప్పుడు నాకు వీడియో కాల్ చేశాడు. కాకపోతే నేను ఏదైనా కొను అని చెప్పే లోపలే వాడేమో ఇది ప్రైస్ ఎక్కువ అది ప్రైస్ ఎక్కువ అని చెప్పి స్టార్ట్ చేశాడు అనమాట. నాలా కొంచెం పిసినారాడు వీడు. అయితే ఇప్పుడు వాడు ఏం తెచ్చాడు అనేది నాకు కూడా తెలియదు. సో అక్కడ నాకు చూపించిన నాకు కొన్ని నచ్చాయి అని అంటే అది ప్రైస్ ఎక్కువ ఉంది తీసుకోవట్లేదు అని చెప్పాడు. సో నాకు కూడా తెలియదు అనమాట వాడు ఏం తెచ్చాడు అనేది. సో ఇప్పుడు ఆ బాక్స్లో సో ఇప్పుడు వాడు తెచ్చిన సూట్ కేసులో ఏముంది అనేది అన్నీ ఓపెన్ చేసి మీతో కూడా షేర్ చేస్తాను అనమాట. మలేషియన్ ప్రొడక్ట్స్ రెడీ. చాక్లెట్లతో స్టార్ట్ చేసా, స్వీట్తో స్టార్ట్ చేసావు అనమాట. చాక్లెట్స్ అంతేనే ఎట్లా తెచ్చావు? 6,000 ఇది ఏదో చెప్పి మాకు తెలియదు అనుకుంటున్నాను. చిన్న చిన్న కార్డ్స్ మా వాడికి కొంచెం పిచ్చి వీటి మీద, వాడి కోసం తెచ్చాడు. నా స్వీటీకి ఏదైనా చక్కగా తినేద్దాం చేస్తా ఫస్ట్. స్వీటీ కమ్ ఇక్కడ నీ కూర్చో కూర్చో కూర్చో. గుడ్ బేబీ సిట్. ఇవన్నీ తీసేద్దామే, ఏమైనా చూసేద్దామే. మలేషియన్ టూత్ పేస్ట్ అంట, ఇది కూడా పట్టుకొచ్చాడు మావాడు. హోటల్స్లో ఇస్తారు కదా. సో జేమీ టూత్ పేస్ట్ చాలా మినీగా ఉందన్నమాట, చాలా క్యూట్గా ఉంది. ఏంటో ఇండియాలో దొరికేవి మనకేమో నచ్చవు. ఫారెన్ నుంచి తెచ్చినవి టూత్ పేస్ట్ అయినా గగనంలో ఉంటుంది. నెక్స్ట్ ఫటాఫట్ తీసేద్దాం. మై గాడ్, దిస్ ఆల్ లేడీస్ యు నో. బ్యాంగిల్ అది 15 రూపీసే. చాలా బాగుంది. సో ఇది కడా టైప్ ఉంది. దీనిపైన ఏమో ఏంటో స్టోన్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టోన్స్, ఎనామెల్ పెయింట్. రోలెక్స్. అవునా? రోలెక్స్ అలా ఉంటుందా? వేరే గోల్డ్ వాచ్ తీసుకొచ్చాడు నాకు. ఆల్మోస్ట్ అన్నీ నాకే ఉంటాయి అండి కదా. వచ్చిందే 3. ఇదేంట్రా మరి ఇలాంటి చీప్ గా కవర్ లో ఇచ్చారు, డబ్బాలు ఇవ్వకుండా? అవునా? వాచ్ రోలెక్స్ సెకండ్ పొజిషన్ గూచి. గూచియా? గూచి ఇంకా ఎక్స్పెన్సివ్. గూచి వాచ్ అంటాను నేనైతే ఎప్పుడు వెళ్ళదు పేరు బాబోయ్. మీరు బ్యాగ్ తీసుకున్నారు ఏంటి? పగిలిపోయిందా కవరా? కవర్ డిజైనా? పైన కవర్. అది కవరేనా? కవర్ అంటండి అది. మన వాళ్ళకి మనకంటే ఎక్కువ తెలుసు. ఇదేమో చూడడానికి రోజ్ గోల్డ్ లా ఉంది వాచ్, కలర్ అంతా కూడా. డైల్ అయితే కొంచెం చిన్నగా ఉంది నేను వాడేదానికంటే. కానీ ఒరే దీంట్లో గీతలు లేవు, నెంబర్ లేవు, నాకు ఎలా తెలుస్తుంది ఆ టైము? మొత్తం ప్లెయిన్ గా ఉంది. గూచి వాచ్ లో ఇది ఒక బ్యాంగిల్ మనమే ఇవన్నీ. నెక్స్ట్ ఏంటది? హ్యాండ్ బ్యాగా? సంచి. ఓహో మలేషియన్ రాసిందని తెచ్చాడు పాపం, బాగుంది. ఇలా మలేషియన్ రాసింది. ఇవన్నీ తీసేసి పైనుంచి కింద నుంచి చూసేస్తే కానీ మనసు ఉంటుంది అన్నమాట. క్లాత్ బ్యాగ్లు. ఓకే గుడ్, ఎన్విరాన్మెంట్ సేఫ్ అన్ని ఇచ్చేది. మన టెన్షన్ వచ్చేది తీయలాగా. చాక్లెట్స్ ఇది స్ట్రాబెర్రీ మిల్క్ చాక్లెట్స్, అల్ఫారిడో చాక్లెట్స్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్వి ఇచ్చాడు. ఎస్ ఏ కవర్తో ఉన్నాయి. 1000 రూపీసా? 3D ప్రింటెడ్. అది నైస్. ఏదో ఒక ఐటమ్ వచ్చింది మా వారికి. మామూలుగా అయితే జెంట్స్కి పెద్దగా ఏముంటాయి చెప్పండి తీసుకోవడానికి, బట్టలు తప్ప. మనకంటే పెద్దగా యాక్సెసరీస్ ఉంటాయి లేడీస్కి. బ్లాక్ తెచ్చాడు అంటే దాని మీద బ్లాక్ మీద హైలైట్ అయితే బాగుంటుంది. ఇక్కడ ఇండియాలో మలేషియా, ఇండియాలో ఢిల్లీ అలాగా, అక్కడ మలేషియాలో కులాలంపూర్. సో బ్యాక్ సైడ్ ప్లెయిన్, ఫ్రంట్ మాత్రం ఇలా వచ్చింది.
ట్విన్స్ టవర్ లాగా ఇందులో ట్విన్స్ పట్టేసేలా ఉంది అది. ఇంట్రడ్యూసింగ్ యూ క్లచ్ బ్యాగ్స్. బరువుగా ఉన్నాయి, ఇందులో ఏమి వేసావా? ఓకే చూడండి, ఇదేమో పింక్, బేబీ పింక్ కాదు, డార్క్ పింక్. ఇది పర్పులిష్ కలర్, BTS కదా ఇది. ఇప్పుడు ఆ పర్స్లో ఏదో పెట్టాడు, అది చూద్దాం. కీ చైన్స్ కదా నాకు తెలుసు. సో ఇదేదో కీ చైన్ తీసుకున్నాడు. ఇది ఓపెనర్ కదానా? ఓకే, ఇది ఓపెనర్ కరెక్ట్. ఇటు సైడ్ ఓపెనర్ ఉంది, ఇటు సైడ్ నెయిల్ కట్టర్ ఉంది. ఇక్కడ ఇది ఓపెనర్, అంటే 2 in 1. బాగుంది. నెక్స్ట్ ఇది మనకే ఇయర్ రింగ్స్ తీసుకున్నాడు. ఇది నాకు చూపించాడు కానీ తీసుకుంటాడు అనుకోలే. బాగుంది, వీడియో కాల్లో చూపించాడు. శారీ పిన్ వాళ్ళ క్యూట్గా ఉందా. డాల్ మాత్రం మా పాపకి ఎక్కువ వచ్చేసరి. ఇది మా వారదంట, ఇది కూడా పాపకే అంట. చెప్పలేదు. వాచ్ బెల్ట్ అంతా కూడా సిల్వర్ బెల్ట్ అన్నమాట. రౌండ్ డైల్, లోపల అంతా బ్యాక్గ్రౌండ్ గ్రీన్ లో ఉంది. రెడీ 1 2 3. ఇవి మా వారి కోసం, ఆయన బార్ యూనిట్ కి. బాగుందా? చూపిస్తాను. సో ఇవి మలేషియా. బాబోయ్ ఎంత హెవీగా ఉందో. బ్రాస్ అనుకుంటా, ఇది బ్రాస్ కాకపోతే బ్రాంజ్, ఏదో మెటల్. దాని చుట్టూ ఇలాగా మలేషియా తాలూకా ఏమంటారు ల్యాండ్ మార్క్స్ అన్నీ ఉన్నాయి గ్లాస్ చుట్టూ. ఇదేంటంటే షార్ట్ గ్లాసెస్. సూపర్. మా ఆయన ఖుషి అయిపోయారు పిల్లగా. వాచ్ కంటే ఇవి చూసి ఖుషి అయిపోయారు. కాకపోతే ఆయనకి అంత షో పీసెస్ పెట్టుకోవడంలో పిచ్చి. ఆ బార్ యూనిట్ అంతే. చూసుకోండి, కళ్ళతో చూసుకోండి, చేతితో పట్టుకొని ఫీల్ అవ్వండి. వెరీ నైస్, చాలా బాగున్నాయి. చూడండి, మొత్తం మలేషియా అంతా ఈ గ్లాస్ చుట్టే ఉందా అన్నట్టుగా ఉన్నాయి. బాగుంది, కాకపోతే 3XL లో ఉంది. నైస్, చూసుకోండి, చేతితో ఫీల్ అవ్వండి. బాబోయ్ ఛాన్స్ కొట్టారు సామే. మాకేం లేవు ఇక్కడ. చూడండి, మాకేమో శారీ పిన్నులు, చెవు దుద్దులు తెచ్చాడు. అరే ఎప్పుడు తెచ్చినాడు చిన్న బులిసేస్తారు. అవి సరిపోవు వీడికి, చాలా చిన్నగా ఉన్నాయి. భరత్ కి షూస్ తీసుకొచ్చాడు, ఇది తెచ్చాడు మళ్ళీ వాడికి. ఇదేంటనేది వాడే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వాడే చెప్పేయాలంట, వాడే చూపించేయాలంట. సో వాడికే వదిలేస్తున్నాడు. హాయ్ గాయ్స్, మీకు అందరికీ తెలుసు నా పేరు. మా అన్నయ్య ఇది టాప్ మోడల్ 900 హెలికాప్టర్. ఇప్పుడు మనం అన్బాక్స్ చేద్దాం. దీంట్లో సెక్షన్స్, ఒక ఎక్స్ట్రా 2 బిగ్స్, ఒక చార్జర్ ఇచ్చారు. మళ్ళీ రిమోట్ కంట్రోల్ ఇచ్చారు. హెలికాప్టర్ వచ్చేసాం. ఇదిగోండి. సో ఇప్పుడు వీళ్ళు చెప్పడం అయిపోయింది కదా, నన్ను కొంచెం ప్రశాంతంగా వదిలేస్తాడు అనమాట. బాగుంది, చిన్న పర్స్ లాంటిది. ఏంట్రది? షర్ట్ నీకా? పాపకే? పాప 4 టికెట్లు వచ్చాయి. పాపకి ఒకటేమో 3XL. ఇది షర్ట్ ఫ్యాన్సీగా ఉంది. మలేషియా షర్ట్ కదా, ఇంకెట్లుగా ఉంటాయి. ఉమెన్స్ కి డ్రెస్లు అన్ని చైనా డ్రెస్లు. ఇక్కడ నుంచి కఫ్తాన్, అది కఫ్తాన్స్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. అదే థియేటర్ అంతలో వచ్చేది. స్లోగా స్లోగా చెయ్యి, ఎక్సైట్ అయిపోకు.
గ్లాస్. ఓ మా బాబాయ్ మమ్మ. పర్స నెక్స్ట్ పర్స్ టెడ్ బేకర్ లండన్ అని రాసింది అయితే నువ్వు ఎట్లేదు మలేషియా కదా. కంపెనీ అది కంప్లీట్. సో చూడడానికి ఫ్రంట్ ఎలా ఉంది, బ్యాక్ ఎలా ఉంది. ఓపెన్ చేస్తే ఇంటీరియర్. ఓ రెండు, ఓ మై గాడ్. సో ఇలా ఇక్కడ కార్డ్స్ అన్నీ పెట్టుకోవడానికి, కార్డ్స్ పెట్టుకోవడానికి ఇవి లోపల నుంచి క్లోజ్ చేసుకొని ఇక్కడ పర్సులో వాడుకో. కూడా మలేషియా ట్రూలీ ఏషియా అని చెప్పి రాసింది ఫ్లోరా డిజైన్తో. బ్యాక్ సైడ్ ఇలా జూట్ ఫినిషింగ్ ఉంది. ఇది జూట్ బ్యాగ్ అనమాట. నార్మల్గా మనం ఏమైనా క్యారీ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. ఇది కూడా బ్యాగే, హ్యాండ్ బ్యాగ్. ఇది కూడా బ్యాగ్. దిస్ ఇస్ ద హ్యాండ్ బ్యాగ్. వావ్, చాలా బాగుంది. ఫరెవర్లో చాలా బాగుంది. బ్రౌన్ కలర్ ఫినిషింగ్లో వచ్చింది. తెలిసి చక్కగా ఇలా క్యారీ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇలా జిప్ వచ్చింది. బాగుందిరా కలరు. లోపల కూడా మామిడి ఏదో తెచ్చాడు నాకు, చూపిస్తా. లోపల ఇలా చిన్న చిన్న పౌచెస్ ఉన్నాయి. సో వాల్యూమ్ అది కూడా బాగానే ఉంది. ఇంత వాల్యూమ్ వచ్చింది చక్కగా. దీనికి ఈ స్లింగ్ కూడా ఇచ్చారు. కావాలనుకుంటే కొంచెం లెందీగా హ్యాండ్ బ్యాగ్లా క్యారీ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని లోపల ఏమున్నాయి చూద్దాం. ఓ ఇయర్ రింగ్స్ ఏది, బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ తీసుకొచ్చాడు. ఇది వైట్ బ్లూయిష్ కలర్లో క్రిస్టల్స్. ఇవి క్రిస్టల్స్ ఇలా అంటే కలిపితే ఫుల్ బటర్ఫ్లై లా ఉంది. దగ్గర దీన్ని ఇలా విడగొడితే 2 పీసులు అయిపోయినట్టుంది. ఇయర్ రింగ్స్ కదా, సో మోడల్ అలా వచ్చింది. కిందన పర్ల్స్ ఇచ్చాయి. బాగున్నాయి కదా, మ్యాచింగ్ రెండు బాగున్నాయి. ఓ నైస్. జిమ్ కార్డ్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి పాత టైంలో వచ్చావు కదా ఇలాంటి పర్సులు, మన మమ్మీలు వాళ్ళు వాడేవారు. అలాంటి మోడల్ అన్నమాట ఇది. ఇక్కడ కార్డ్స్ పెట్టుకోవడానికి ఇదంతా 2 కలిపి ఒక దాంట్లోనే వచ్చింది. మనం వద్దు అనుకుంటే ఇది ఇలా డిటాచ్ చేసేసి ఇది ఒక్కటే వాడుకోవచ్చు, అలాగే ఇది ఒక్కటే వాడుకోవచ్చు. లేదు 2 కలిపి కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ ప్రెస్ బటన్స్ ఉన్నాయి, దాంట్లో ఇలా ప్రెస్ చేసేసుకుంటే కలిపి ఒకటే పర్స్ కింద వాడుకోవచ్చు. చాక్లెట్స్ ఇల్లు కడిగి పండగ. ఆరెంజ్ టేస్ట్ అది కూడా ఫేవరెట్. ఆరెంజ్ ఫ్లేవర్ సీజర్ తెస్తున్నాను. మినీ చంక్ చాక్లెట్స్. తర్వాత షూస్ కొనుక్కున్నాడంట మా వాడు. నైక్ కంపెనీ ఒరిజినల్ బ్రాండెడ్ది. ఇక్కడ దొరకదేంట్రా, చాలా కాస్ట్ తక్కువ అక్కడ. సో గ్రీన్ ఫినిషింగ్లో వైట్ కాంబినేషన్ది తీసుకున్నాడు. దాని డబ్బాని కూడా చక్కగా ఫోల్డ్ చేసి తెచ్చాడు. సో చూడడానికి ఇలా ఉన్నాయి. ఓకే ఎంజాయ్. వాడికంటే ఇది ఒకటే కొనుక్కున్నాడు అనమాట. అంటే క్యారీ బ్యాగ్ టైపు. మనం ఒక 2-3 పేర్స్ వేసుకొని ఎక్కడికైనా రిసార్ట్ అక్కడ వెళ్ళేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఫుల్ ఫ్లోరా డిజైన్ ఉంది. దానిపైన ఇలా మలేషియా అని రాసింది. మంచిగానే ఉంది వాల్యూమ్. అది హ్యాండిల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇలాంటిది మనం క్యారీ చేసేటప్పుడు లగేజ్ ఎక్కువైనా మనకి ఇక్కడ పెయిన్ అనిపించింది. As the tea exchange with 106 stories, yeah? Okay, then you could see the KL Tower, the single tower, and also the twin towers. Okay, before COVID, twin towers used to be the tallest building in Malaysia, yeah? But after COVID, 2 other tower has come up. ఇంట్లో చాక్లెట్స్ ఉంటాయి. ఓవరాక్షన్ కదా చెప్పు, ఓవరాక్షన్ కదా. డబ్బాలు బాగుంటాయి, చాక్లెట్స్ చక్కగా ఏమైనా స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి. ఎదురు టేస్ట్
2 ఈ మధ్యలో ఏదో పుట్టింది. బాగున్నాయి. నాకు డైరీ మిల్క్లో ఉన్నాయి. తింటావా? తిన్నావా? కానీ ఎన్ని లేవు ఏదో ఎన్ని ఉన్నారా? 32. 2, 5 ఉన్నట్టున్నాయి ఒక షెల్ఫ్లో. 1, 2, 3, 4, 5, 6, 7, 8 షెల్ఫ్స్ ఉన్నాయి. బాగుంది. డైరీ మిల్క్లో ఉంది. లేదు సేమేరా, సేమే కదా. 2 తెచ్చాడు. ఇవి ఇక్కడ కూడా దొరుకుతాయి కదా ఆల్మండ్ చాక్లెట్స్. అక్కడ వేరే. ఓపెన్ చేయట్లేదు. ఇది ఆల్మండ్ చాక్లెట్స్, వైట్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, బ్రౌన్ చాక్లెట్, డార్క్ మిల్క్ చాక్లెట్, చాక్లెట్ ఆల్మండ్, డార్క్ చాక్లెట్ ఆల్మండ్. డార్క్ చాక్లెట్ ఆల్మండ్. ఇలా 4 పౌచెస్ వచ్చాయి. 4 డిఫరెంట్ ఈ చాక్లెట్ మా ఇంట్లో చాక్లెట్లు వర్షమే. తీరా ఆపిల్ ఫోన్ తెచ్చావా? హెడ్ఫోన్స్. ఓ మై గాడ్ 3 అది చూడు రోలెక్స్. అన్ని రోలెక్స్ లేరా నీకు? అవును మామా. పవర్ బ్యాంకా? వైర్లెస్. వైర్లెస్ పవర్ బ్యాంక్ యాపిల్. సో జస్ట్ ఫోన్ని ఇలా పెట్టేసుకోవడమే. ఇలా పెట్టేస్తే ఛార్జ్ అయిపోతుంది. నెక్స్ట్ భరత్కి వాచ్ తీసుకున్నాడు. డబ్బా బాగుంటుంది. డబ్బా ఇచ్చాను. ఇవి లేడీస్ ఓన్లీ లుక్ ఫర్ ద ఫ్రీ డబ్బా. డబ్బా బాగుంది. ఉండు చూపించని. సో భరత్కి వాచ్ తీసుకొచ్చాడు. స్వీటీ వెయిట్. ఇలా వైట్ ట్రాన్స్పరెంట్ హ్యాండిల్ ఉంది. హ్యాండిల్ ఏంటి బెల్ట్. డైల్ అంతా గోల్డ్ కలర్లో ఉంది. అదే వేసుకుంటే నువ్వు దాదాలా ఉంటావురా, మొన్న బై ఎంబీబీఎస్లో. చూడడానికి బాగుంది, క్యూట్గా పిల్లల వాచ్లో అనిపిస్తుంది. Apple AirPods Max. మనకు రాసు వచ్చి ఓపెన్ చేయాలా? మా దుబాయ్. చేసింది. ఇలా 2 తెచ్చాడు యాపిల్ ఇయర్ పాడ్స్. సో వాడి కోసం తెచ్చుకున్నాడు యాపిల్ ఇయర్ పాడ్స్. చూడడానికి ఇలా పౌచ్లో వచ్చాయన్నమాట. ఇందులో మనకి ఇయర్ పాడ్స్, ఛార్జర్ ఇచ్చారు. ఓ, ఈ పౌచ్ బాగుందా? లెదర్ పౌచ్లో ఉందా? యాపిల్ కదా, యాపిల్ అలాగే ఉంటుంది. ఓకే, యాపిల్ అలాగే ఉంటుంది. ఇలా ఉంటాయి పెట్టుకుంటే. సో నెక్స్ట్ ఇయర్ పాడ్స్ తీసుకున్నాడు. ఆల్రెడీ నీ దగ్గర ఉండేవి కదా ఇవి. నీ దగ్గర ఉండేవి, కాకపోతే అవి ఒరిజినల్ యాపిల్ కాదు, కొరికేసిన యాపిల్. అది ఇది మాత్రం ఫుల్ యాపిలే. అంటే అది డూప్లికేట్ కాబట్టి కొరికేసిన యాపిల్, ఇది నిజమైన యాపిల్. తర్వాత ఈ బ్యాటరీస్ తీసుకున్నాడంట. మనకి ఇక్కడైతే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుందని. సో భరత్ ఇందాక చూపించాడు కదా, ఏరోప్లేన్ హెలికాప్టర్ ఏంటో అది, హెలికాప్టర్కి యూజ్ చేసుకోవడానికి బ్యాటరీస్. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాడు. సో ఫైనల్గా నేను చూపించాలనుకున్నది ఏంటంటే, వాడు పాపం రిమెంబరెన్స్కి కాయిన్స్ అలాగే నోట్లో తెచ్చుకున్నాడు. అక్కడ ఏమంటారంటే రింగెట్స్ అంటారు. సో ఇది 50 cents, ఇది 20 cents, ఇది 10 cents. 50, 20, 50, 70, 80, 90, 100. 1 రింగెట్ అంటారు. అలాగే 2 50 cents కలిపితే 1 రింగెట్. 1 రింగెట్ అంటే 20 రూపీస్ అనమాట. సో అలాగా వీడు తెచ్చుకున్నాడు ఈ కాయిన్స్ రిమెంబరెన్స్కి. 10 into 20. 10 రింగెట్స్. 10 రింగెట్స్. 1 రింగెట్ అంటే 20 రూపీస్. సో ఇవి నోట్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి వీళ్ళు. ఏంటో ఇది నాకైతే మన ప్లాస్టిక్ కాగితాలు ఉంటాయి కదా,
అలా ఉన్నాయి. మన నోట్లు అంటే కొంచెం అంటే పేపర్ టైప్లో ఉంటుంది, చిరిగిపోతాయని భయం ఉంటుంది. ఇవి చిరిగిపోతాయని భయం లేదు, నలిగిపోతాయని భయం లేదు. ఇక్కడ చూసారా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది ఈ డిజైన్. ఏంటో ఇవి డబ్బుల మనం అయితే వీటికి వాల్యూ ఏమేమో అన్నట్టుగా ఉంది. ఇదేంటో పాపం వాళ్ళ ఊరు మహారాజులో ఉన్నాడు ఈయన. వాళ్ళు హైబిస్కస్ని ఎక్కువగా ఇదవుతారు అనుకుంటారా, అంటే నేషనల్ బర్డ్, నేషనల్ ఫ్లవర్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఏదో అయ్యి ఉంటుంది ఇది. దీని మీద కూడా ఉంచండి హైబిస్కస్ ఫ్లవర్, మందార పువ్వు. సో ఇవి అక్కడ కరెన్సీ ఇలా కనబడతాయి అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో యాడ్ చేయకపోయిన పర్వాలేదు, ఇది కాకపోతే చూపిస్తే మీకు కూడా తెలుస్తుంది ఫస్ట్ రీజన్. రెండోది నాకు కూడా ఒక మెమరీ కింద ఉంటుంది, రేపొద్దున వీడు దాచిన పడేసిన ఎక్కడైనా ఈ వీడియోలో మాత్రం సేవ్ అయ్యి ఉంటాయి. సో అందుకు దీన్ని యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇవి కాయిన్స్, ఇవి నోట్లు బాగున్నాయి. వీళ్ళు కాయిన్స్ అన్ని గోల్డ్ కాయిన్స్లో ఉన్నాయండి. ఓకే, సో ఇది మలేషియన్ కరెన్సీ. కార్డ్ కట్టు, ఈ హెడ్ ఫోన్స్, తర్వాత షూ ఒకటి తెచ్చుకున్నాడు. మిగతా అన్నీ మా అందరికీ కావాల్సింది తీసుకొచ్చాడు, ఎక్కువగా నాకు తెచ్చాడు అనమాట. థ్యాంక్ యూ హరి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ చేయండి. అలాగే మీకు ప్రైజెస్ ఏమైనా కావాలి అనుకుంటే, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను వాడిని కనుక్కొని ప్రైజ్ ఏంటనేది పెడతాను. సో లాస్ట్లీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ హెలికాప్టర్ తెచ్చేటప్పుడు వాడు పెద్ద బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్లో హ్యాండీగా తీసుకొచ్చాడంట. సో అక్కడ ఎయిర్పోర్ట్లో చెక్కింగ్స్ అవుతాయి కదా, చెక్కింగ్ అయ్యేటప్పుడు మొత్తం అంతా స్కాన్ చేశారు. స్కాన్ చేసిన తర్వాత అంటే అక్కడ వాళ్ళతో పాటు వచ్చే లెక్చరర్స్ వాళ్ళు ఏమన్నారంటే, మేబీ వాళ్ళు అలౌ చేస్తారో లేదో హ్యాండీ లగేజ్ కింద పెట్టుకోని కొంతమంది అన్నారంట. కొంతమంది ఎలక్ట్రానిక్స్ కదా ప్రాబ్లం ఉండదు ఏమనరు అని చెప్పి అన్నారంట. కానీ వాడికి తెలియదు కదా ఎలా ఉంటుంది ఏంటి, వాళ్ళు అక్కడ ఏమంటారు అనేది, అలౌ చేస్తారో లేదో అనేది తెలియదు. కాబట్టి మొత్తానికి తీసుకొని వచ్చాడు. కాకపోతే ఎయిర్పోర్ట్లో వాడు కొంచెం ఫేస్ చేశాడంట. ఏంటి అంటే వాళ్ళు స్కాన్ చేసి అన్నీ చూసుకుంటారు కదా, అక్కడ కొన్ని క్వశ్చన్స్ అడగడం, తర్వాత ఏంటి ఎందుకు కొన్న ఇలా కొన్ని డీటెయిల్స్ అడిగారు. తర్వాత అలౌ చేశారనమాట. అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీ వరకు ఇది వాడు హ్యాండ్ లగేజ్లో తీసుకొచ్చావా, హ్యాండ్ లగేజ్లో తెచ్చాడు. మళ్ళీ ఢిల్లీ నుంచి కూడా హ్యాండ్ లగేజే, మళ్ళీ అక్కడ కూడా స్కాన్ చేశారు. బ్యాటరీస్ ఎందుకు క్యారీ చేస్తాం ఏంటని అడిగారంట. దీనికి సంబంధించిన బ్యాటరీస్ అని చెప్పగానే కొంచెం కన్విన్స్ అయినట్టు పంపించారు. సో అంటే ఇలా మనకి డౌట్ ఉంటుంది కదా, మనం వేరే కంట్రీస్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి తీసుకురావచ్చో లేదో, క్యారీ చేయొచ్చో లేదో. ఎందుకంటే ఇది చాలా హ్యూజ్ పెద్దగా ఉంది బాక్స్. వాడు పట్టుకెళ్ళిన సూట్ కేసులో ప్లేస్ లేదు, ప్లేస్ ఉన్నా సరిపోయేది కాదు. వేరే పెట్టకూడదు, హ్యాండ్ లగేజ్లోనే ఉండాలి ఎలక్ట్రానిక్స్. ఓకే, హ్యాండ్ లగేజ్లోనే క్యారీ చేయాలంటే ఎలక్ట్రానిక్స్. సో ఇలా మనం ఎప్పుడైనా బయటికి ఇలా అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. అలాంటప్పుడు ఏంటంటే తేవచ్చా లేదని డౌట్ చాలామందికి ఉంటుంది కదా, అందుకు చెప్దామని చెప్పి చెప్తున్నాను. సో ప్రాబ్లం ఏమి ఉండదంట, ఇలాంటివి మనం క్యారీ చేయొచ్చు. ఒకవేళ అక్కడ కొన్ని తీసుకురావాలనుకుంటే తెచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కొంచెం వాళ్ళు అక్కడ స్కాన్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని అడుగుతారు, మనం డీటెయిల్గా చెప్పేసామంటే పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇది నేను లాస్ట్లో యాడ్ చేయాలనుకున్నాను ఈ పాయింట్ని, అంటే కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కదా అని చెప్పి. సో దిస్ ఇస్ ఫర్ టుడేస్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో పెడదాం. అప్పటి వరకు టచ్లో ఉండండి. బాయ్ బాయ్. బాయ్ చెప్పండి. బాయ్.